గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న అసెంబ్లీలో రైతు సంక్షేమంపై జరిగిన చర్చలో అధికార పక్షం ప్రభుత్వం రైతు కోసం రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఇస్తున్న పరిహారం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచే ఇస్తామని చెప్పింది. దానికి సంబంధించినటువంటి వార్త అన్ని పత్రికల్లో ప్రధానంగా తీసుకున్న దాని తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించి మిగిలిన 50% రుణమాఫీని కూడా ఒకే దఫా మాఫీ చేసేందుకు పరిశీలిస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. ఆ వార్త కూడా ఉంది. ఆ తర్వాత ఓవరాల్గా చూస్తే నిన్న సభలో చాలా సామరస్య వాతావరణం చర్చ జరిగింది. నిజానికి రైతుకు సంబంధించిన ఇష్యూపై ఆల్రెడీ ప్రతిపక్షాలు కొన్ని రోజుల నుంచి నిరసనలు ధర్నాలు చేస్తున్నాయి, చాలా ఆందోళనగా ఉన్నాయి. సో ఇష్యూ ఎక్కడికి పోతుంది అనుకుంటే అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం చాలా సామరస్య వాతావరణంలో చర్చించారు. ఈరోజు కూడా దాని మీద చర్చ ఉంది. సీఎం మాట్లాడతారు. ఈరోజు రైతుకి అటువైపు ఆలోచించకుండా ధైర్యం చెప్పేందుకు ఈ వేదిక ఒక దారి చూపుతున్నటువంటి ఒక భావనతో అయితే ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక పరిహారం వరకు ఓకే, ఇక పరిష్కారం ఏం చెప్తారు? ఇక ముందు రైతులు ఎవరు కూడా ఆందోళన చెందకూడదు, భయపడకూడదు అనేందుకు ఎలాంటి పరిష్కారం చెప్తారనేది కూడా ఈరోజు చర్చలో వచ్చే అవకాశం ఉంది. జనం ఎదురు చూస్తున్నారు దానికోసం. ఆ వార్త ఉంది. తర్వాత ప్రజా సంఘాలు లెఫ్ట్ పార్టీలు చలో అసెంబ్లీకి పిలిపించాయి ఈరోజు వరంగల్ ఎన్కౌంటర్కి నిరసనగా. అయితే నిన్న రాత్రి నుంచే అన్ని జిల్లాల్లో లెఫ్ట్ పార్టీ నాయకుల్ని తర్వాత ప్రజా సంఘాల నాయకులు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా అన్ని పత్రికల్లో బ్యానర్ ఉంది. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ గారు, బీజేపీ నుంచి సీనియర్ నేత ఎండ లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నారు. ముందు రాజేశ్వరరెడ్డి గారు, నిన్న ఒక ప్రతిపక్షాలు ఏదైతే ఆశించో దాదాపు అది చేశారు. ఓకే, వాళ్ళు కూడా ముందు నుంచి అందరికీ రాష్ట్రం ఏర్పడి నుంచి పరిహారం ఇవ్వాలి ఆ కుటుంబాలకి, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకన్నా మీరు చెప్పేశారు. సో ఆ సమస్య మళ్ళీ ఉత్పన్నం కాకుండా, భయపడకుండా, రైతు ఆందోళన చెందకుండా ఏం పరిష్కారం చూపించే అవకాశం? ఎందుకంటే నిన్న కూడా మళ్ళీ రైతులు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. జనరల్గా రైతుల సమస్య వచ్చినప్పుడు రైతులు చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఎక్కువగా ప్రచారం చేస్తుంటే టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ప్రచారం చేయకుండా వాళ్ళకి కావాల్సినవి కూడా అందిస్తున్నారు. అయినా రైతులు అనేది కొంతమంది చనిపోతున్నారు. చనిపోయిన వాళ్ళందరూ రైతులు కాదు ఒకటి. అయితే రైతులు కూడా చనిపోతున్నారు. చనిపోయే వాళ్ళలో లెక్కలలో ఇప్పటికీ కొద్దిగా గందరగోళం ఉన్నది. 421 జియో ప్రకారం కొంత కమిటీ వేయడం, ఆ కమిటీ కొన్ని నిర్ధారించడం. ముఖ్యంగా ప్రతిపక్షాలన్నీ కూడా కోరినాయి ఏంటంటే ఇమీడియట్గా కొన్ని మనం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి. వారు మిగతా వాళ్ళందరితో కూడా మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా భారతదేశంలోనే ఉత్తమమైన ప్యాకేజ్ ఎవరైనా చనిపోయినట్లయితే ఇవ్వాలి. బీహార్లో 5 లక్షలు ఉంటే అది కూడా అప్పులు ప్లస్ దానికంటే మంచి ప్యాకేజ్ అని చెప్పేసి ఈ రోజున 5 లక్షల రూపాయలు రైతుకి, 1 లక్ష రూపాయలు లోన్ మొత్తం మాఫీ చేసినట్టు వాళ్ళకి సర్టిఫికేట్ వేయడానికి 6 లక్షలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఒకవేళ ఎస్సీ ఎస్టీ మిగతా రైతులు ఎవరు ఉన్నట్లయితే ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మిగతా వివిధ విభాగాల ద్వారా కూడా వాళ్ళందరికీ అండగా ఉండాలనేది 421 జీవోలు ఎలా చెప్పినరో ఇప్పుడు కూడా అవి చేస్తూ ఇంకా కళ్యాణ లక్ష్మి లాంటివి కూడా వాళ్ళకి అర్హులైతే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి దాంతోనే ఒక మంచి ఉత్తమమైన ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరిగింది. 2, లోన్స్ ఎప్పుడైతే 17,000 కోట్లు ఇచ్చిందో అది కూడా జనరల్గా దాని గురించి మేము క్లియర్గా చెప్పినాం. 7 సార్లు మీటింగ్ పెట్టేసిన తర్వాత బ్యాంకర్స్తోని మీరు ఇమ్మీడియట్గా ఎవరిని కూడా ఎట్టి పరిస్థితులు అడగవద్దు. 1,00,000 రూపాయలు మాది, 1,00,000 రూపాయలు దాని మీద ఏ మిత్తి కూడా చెల్లించాల్సిన పూచి అనేది ప్రభుత్వాన్ని, మీరు వాళ్ళని అడగాల్సిన అవసరం లేదని చెప్పి కూడా బ్యాంకర్లందరికీ రిక్వెస్ట్ చేసినాం, వార్నింగ్ ఇచ్చినాం. ఎక్కడెక్కడ జరుగుతుంటే కూడా పర్టికులర్గా జిల్లా మీటింగ్లు పెట్టినాం. కాబట్టి దాన్ని కూడా ఈ రోజున చేయాలంటే కూడా ప్రభుత్వం ముందుకు వచ్చినట్టు నిన్న అసెంబ్లీలో చెప్పినట్టు చెప్పారు. కాబట్టి అది కూడా జరిగితే మంచిదే. అయినా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనేది ఈ రోజున 2 కమిషన్స్ చెప్పినాయి. ఒకటి స్వామినాథన్ కమిషన్, ఇంకోటి జయతి ఘోష్ కమిషన్. జయతి ఘోష్ కమిషన్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వేస్తే స్వామినాథన్ కమిషన్ భారతదేశంలో మొత్తాన్ని కూడా వేశారు. అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లో కొన్ని యాక్చువల్గా మిగతా రాష్ట్రాలు కొన్ని చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం ఎక్కువ చేస్తున్నాయి. ఒక 10-11 రికమెండేషన్స్ ఇంపార్టెంట్గా ఇచ్చారు ల్యాండ్ రిఫార్మ్స్ గురించి. ల్యాండ్ రిఫార్మ్స్ చేద్దామంటే మనం ఇప్పుడు ఉత్తమమైన ప్యాకేజ్ అనేది మొదలుపెట్టినాం. 1,333 మంది రైతులకు మాత్రమే దళిత రైతులకు ఇవ్వగలిగినాం. మిగతా వాళ్ళకి ఇద్దామంటే కూడా డబ్బులున్నా కూడా ల్యాండ్ దొరకని పరిస్థితి ఉన్నది. అయినా దాన్ని చేసి ల్యాండ్ అనేది యాక్సెస్ అందరికీ ఇవ్వగలగాలి. వాటర్ యాక్సెస్, వాటర్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? చిన్న వాటికి ఉన్నట్లయితే వాటిని రీఛార్జ్ చేసుకోవడం, పెద్ద ప్రాజెక్టుల మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టమన్నారు. అందులో వాళ్ళు చెప్పింది మనకు అదృష్టవశాత్ ఏంటంటే కాకతీయ చెరువులు ఉన్నాయి, కాకతీయుల కాలం కట్టినట్టు. వాటిని మొట్టమొదటిసారిగా రీఛార్జ్ చేయడానికి ఎవరైతే మీరు 2 స్వామినాథన్ కమిషన్ జయతి ఘోష్ రెండిట్లో కూడా అదే చెప్పారు. వాటర్ రీఛార్జ్ చేయండి, వాటర్ని యాక్సెస్ అందరికి పంచండి అని. ఎందుకంటే అది ఉమ్మడిది. ఒక బోర్నో ఇంకోటో అది చేసినట్లయితే వాటికి ఉంటుంది. కానీ
దీన్ని రీఛార్జ్ చేయడం ద్వారా, ఈ చెరువులను బాగు చేసుకోవడం ద్వారా అది ఒక సమాజ సంపద, మొత్తం సొసైటీకి అందరికి చెందినది. మరి దాన్ని ఈరోజు మేము మొదలుపెట్టినాం. దాంతోపాటు ఇరిగేషన్ మీద కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడానికి అని చెప్పేసి కృష్ణా గోదావరిలో ఎంత టీఎంసీ అయితే మనకు ఉన్నదో వాటన్నిటి కూడా ఒడిసి పట్టుకోవడానికి అని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంటే ఇమ్మీడియట్గా కంటి ఈ తుడుపుగా చర్యలు కాకుండా ఏదో పై చెప్పినే కాకుండా, రెండో విషయం వాళ్ళందరినీ కూడా అనేక మంది పేదవాళ్ళు ఈ రోజున గ్రామాల్లో ఉంటున్నారు. దళితులు కావచ్చు, ఎస్టీ బీసీ కావచ్చు, వాళ్ళందరికీ ముఖ్యంగా ఇంకొక 2 కండిషన్స్ వాళ్ళు చెప్పారు. పీడిఎస్ను బాగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, దాన్ని 20 కిలోలో ఉన్నది దానికంటే పెంచాలని చెప్పి కూడా కమిషన్ చెప్పింది. దాన్ని ఈరోజు చేయగలిగినాం. అదేవిధంగా ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలన్నారు. అక్కడ కూడా 1000-1500 రూపాయలు ఇచ్చేసి, అంటే ఆ యొక్క రికమెండేషన్ మీరు చూసినట్లయితే అలా మెజారిటీ మేము ఈ రోజున ఖచ్చితంగా చేయగలిగినాం. అయినా ఆత్మహత్యలు అనేవి జరుగుతున్నాయి. ఇంతకుముందు మీరు పరిహారం విషయంలో ఎంతమంది రైతులు అనే దాని మీద మీకు ప్రతిపక్షాలకి బయట ఉన్నటువంటి పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఎంతమంది రైతులకు, ఎంతమంది రైతు కుటుంబాలకు మీరు ఇస్తారు? మనం ఇప్పుడు ఒక రైతు చనిపోయిందంటే కాదనడానికి లేదు, దానికి ఒక కమిటీ వేశారు 421 జీవో ప్రకారం. దాని ప్రకారం 3 మెన్ కమిటీలో ఒక డిఎస్పీ, ఒక ఆర్డీఓ, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు. వాళ్ళ దగ్గరికి ఒక నిజంగానే ఉన్నట్లయితే వాళ్ళందరి దగ్గర తీసుకొచ్చేసి చూపిస్తే అయిపోతుంది. అలా మేము అన్నాం, వీళ్ళు అవునా కాదని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రైతు చనిపోతే రైతు చనిపోయిన విధంగా భావించేయాల్సిన అవసరం ఉన్నది. నిన్న ఇప్పటి వరకు 76, నేను ఒక 15 రోజుల క్రితం నల్గొండ జిల్లాలో మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి పోతే 76 మందికి మేము ఇచ్చినాం. ఇవాళ మిగతా పత్రికలు కూడా మా నిమస్తే తెలంగాణలో కూడా ఇంతవరకు 76 అని రాలే, 64 ఇంకో వచ్చింది యాక్చువల్. కాకపోతే ఫీల్డ్ మీదకి పోతే వాళ్ళందరినీ కరెక్ట్ చేస్తున్నాం. ఇవాళ కూడా ప్రతిపక్షాలు అందరికీ నంబర్ పెద్ద సమస్య కాదు. ఒక 1000 మంది చనిపోయినా కూడా 1000 మందికి 6 లక్షలు అని చెప్పేసి అంటే పెద్ద సమస్య కాదు. అది 60 కోట్ల అవుతుంది. దానికోసం వెనుకబడి లేదు. ఖచ్చితంగా ఎవరైనా వాళ్ళు కరెక్ట్ గా చూడకపోతే కూడా ప్రతిపక్షాలు చూపించి అని చెప్తే కూడా వాళ్ళందరికీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అజయ్ గారు, చెంగప్ప గారు, ఇవాళ ఒక అసాధారణమైన పరిస్థితుల మధ్య అసెంబ్లీ సమావేశమైన తర్వాత కూడా అత్యవసర విషయంగా ఈ రోజున రైతుల సమస్య మీద చర్చించడానికి బీఎస్సీలో నిర్ణయం తీసుకోవటం లేదు. బీఎస్సీలో నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా యాక్చువల్గా రైతులకు సంబంధించిన విషయంలో రైతుల ఆత్మహత్యలు మరియు రుణమాఫీ, దశల వారీగా చేస్తున్న రుణమాఫీ, ఇతర సమస్యలతో పాటుగా ఋతుపవనాల వైఫల్యం మరియు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి చర్చించాలనేది ప్రతిపక్షాలు సూచించిన అంశం. అయినా నిన్న ప్రభుత్వం ఇచ్చిన బులెటిన్లో ఋతుపవనాల వైఫల్యం, రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలకు సంబంధించి స్వల్ప వ్యవధి చర్చపై షార్ట్ డిస్కషన్ గౌరవ వ్యవసాయ అనుబంధ రంగాల శాఖ మంత్రి గారు ప్రకటన ఇచ్చారు. దీని మీదనే ప్రధానంగా మేము యాక్చువల్గా నిజంగా ప్రధాన ప్రతిపక్షంగా మేము నిన్న గొడవ చేయాలంటే చేయవచ్చు. యాక్చువల్గా దీని మీద రైతుల ఆత్మహత్యలు అనేది మాట్లాడటానికి ప్రభుత్వం వెనక్కి జంకుతూ ఉండి దాని మీద చర్చ చేయడానికే జంకుతూ ఉన్నది అనే విషయంలో యాక్చువల్గా నిన్న ప్రధాన ప్రతిపక్షంతో పాటు మిగతా పార్టీలు కూడా గొడవ చేసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఓ పక్కన అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీ ఎదురుగా టవర్ ఎక్కి రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్న తీవ్రమైన పరిస్థితుల దృష్ట్యా ప్రతిపక్షాలన్నీ కూడా నిన్న సంయమనం పాటించి కేవలం మా నాయకుడు జానారెడ్డి గారు లేచి సూచిస్తూ ఇది కూడా పెడితే బాగుంటుంది చర్చలో అని చెప్పి అన్న తర్వాత సరే ముఖ్యమంత్రి గారు కూడా ఓ మాట అన్నారు, ఎందుకు మనం నెగిటివ్ మాట్లాడాలి, పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం అంటే రైతుల ఆత్మహత్యలు అనేది నెగిటివ్ వర్డ్గా ప్రభుత్వం తీసుకుంటున్న తరుణంలో కూడా మేము కొంచెం సంయమనం పాటించి చర్చను సానుకూలంగా సాగే విధంగా మేము సహకరించాం. మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం ప్రభుత్వానికి కూడా ఏంటంటే మీరు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకోండి అది ఇదని చెప్పి అధికార పక్షం చెప్తున్నా కూడా మేము అధికార పక్షానికి మంచి సూచనలు చేయాలన్న ఉద్దేశంతో చర్చను ముందుకు తీసుకోవడం జరిగిందన్న దానికి ఇతర పక్షాలు కూడా అదే ధోరణిలో కొనసాగించినాయి, మంచి సూచనలు కూడా ఇచ్చారు. కానీ దానికన్నా ముందే వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో సరే ఏ జిల్లాల్లో ఎంతెంత రెయిన్ఫాల్ ఉంది, మరీ దారుణమైన పరిస్థితులు ఏ జిల్లాల్లో ఉన్నాయని చెప్పుకుంటూ ఇక చెప్పగానే చెప్పారు రెండు విషయాలు. ఒకటేమో పరిహారం జూన్ 2వ తారీఖు నుంచే 6 లక్షల పరిహారం ప్రకటిస్తామని చెప్పి మిగతా 50% రుణాల మాఫీని ఒకేసారి చేయటానికి ప్రభుత్వం వివిధ పార్టీల నుంచి లేకపోతే వివిధ కోణాల నుంచి వచ్చిన డిమాండ్ని సానుభూతితో పరిశీలిస్తామని చెప్పి అన్నారు.
సో అల్టిమేట్గా ఏంటంటే ఇంతకాలము ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ ఏదైతే ఉందో ఈ రెండు విషయాల మీద ఇది షార్ట్ టర్మ్ రిలీఫ్, అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా రైతులకి భరోసా కల్పించడానికి షార్ట్ టర్మ్ రిలీఫ్ ఏదైతే చేయమంటున్నారో దానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా ముందుకు వచ్చినట్టు ఈ ప్రకటన కనపడుతూ ఉంది. సో కాబట్టి భేషజాలు లేకుండా మీరు 2 సంవత్సరాలుగా అనావృష్టితో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పి మంత్రివర్యులు చెప్పడం అనేది కొంచెం ప్రభుత్వం కూడా ఇప్పుడు కళ్ళు తెరిచినట్టే లెక్క. ఎందుకంటే ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇదే గత సంవత్సరం అసెంబ్లీ సమావేశాలప్పుడు ఆయన నిర్విధంగా అసలు రైతుల ఆత్మహత్యలు లేవు, రైతుల ఆత్మహత్యలు అనే మాట మాట్లాడటానికి వీలు లేదు అన్నట్లుగా అంటే కూడా ఆ రోజున పెద్ద గొడవ జరిగింది అసెంబ్లీలో. ఇవాళ రోజున ఆ పరిస్థితి నుంచి లేదు జరుగుతున్నాయి అని చెప్పి ప్రభుత్వం ఒప్పుకోవడానికి మనస్కరించడం అనేది గొప్ప విషయం. అయినా కూడా ఇప్పటికి కూడా నెంబర్స్ గురించి చెప్పడానికి వాళ్ళకి మనసు రావట్లేదు. ఈ స్టేట్మెంట్లో రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు అనేది చెప్పడానికి ఇంకా మనసు రాలే. సరే మీరు అన్నట్టుగా ఏంటంటే అది 3 మెన్ కమిటీ, అది ఏదో పెద్ద కమిటీ కాదు, ఆర్డీఓ, డిఎస్పీ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్. ఆ రోజున చనిపోయినమ్మంటే పంచనామా చేస్తారు సార్. పంచనామా చేసిన తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. అదేం పెద్ద రిపోర్ట్ ఏం కాదు, అది యాక్చువల్ ఫ్యాక్ట్స్ తెలుసుకొని అక్కడికి వెళ్ళి శవం అక్కడ ఉండగానే ఊర్లో ఉన్న మిగతా రైతుల్ని ప్రజల్ని కనుక్కొని వాళ్ళకి అతను నిజంగా రైతా కాదా, అప్పులు ఉన్నాయా లేవా అని తెలుసుకొని దాని ప్రకారంగా సబ్మిట్ చేయటమే రిపోర్టు. సో దానికి సంబంధించి కూడా నంబర్స్ మీద కూడా బేషజాలకు పోకూడదని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం పోదని కూడా ఆశిస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే అంతమంది నెంబర్స్కి అది ఇవ్వటం ద్వారా కూడా కొంత రిలీఫ్ దొరుకుద్ది, ఇమ్మీడియట్ షార్ట్ టర్మ్ రిలీఫ్. సో దాంతోపాటుగా ఇంకా కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చేయాల్సిన అవసరం ఇమ్మీడియట్గా ఉంది. సెప్టెంబర్ 30వ తారీఖు వరకు చూసి రెయిన్ఫాల్ని కరువు మండలాలు ప్రకటిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో దాన్ని ఇమ్మీడియట్గా ఈ అసెంబ్లీ జరుగుతున్నప్పుడే కరువు మండలాలని అసెంబ్లీ వేదికగానే ప్రకటించితే కేంద్రం నుంచి మనకు రావాల్సిన సదుపాయాలు కానీ లేకపోతే రుణాల రీషెడ్యూల్కి సంబంధించి బ్యాంకర్లకు వచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ ఆర్బీఐ నుండి, అట్లనే వాళ్ళు గ్రాంట్స్ వాళ్ళ నుంచి రావాల్సిన గ్రాంట్స్ ఏమైనా ఉన్నా లేదా ఇన్సూరెన్స్కి సంబంధించిన రైతులకు సంబంధించిన బీమా సౌకర్యానికి సంబంధించిన విషయంలో కానీ వీటన్నిటిలో కూడా ఈ కరువు మండలాలు అనౌన్స్ చేయడం వల్ల కొంత లబ్ధి చేకూరుద్ది. దీంతోపాటు చెంగప్ప గారు ఇంకొక చిన్న విషయం నేను మీకు తెలియజేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నిన్న మంత్రి గారు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో జనగామ రెవెన్యూ డివిజన్ మినహా మిగతా దగ్గర సాధారణ వర్షపాతం నమోదైనట్టుగా పంటల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని చెప్పడం జరిగింది. ఇది కేవలం వర్షాధార పంటలకు సంబంధించిన విషయం. కానీ ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో నాగార్జున సాగర్ కెనాల్ కింద పంటలు వేసుకుని వరి పంట వేసుకునే దానికి మా జిల్లాలో 2.5 లక్షల ఎకరాలు ఉంది. నల్గొండ జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాలు దాని కింద ఉంది. ఈ సంవత్సరం ఖరీఫ్కి ఒక్క చుక్క కూడా నాగార్జున సాగర్ కింద నీళ్లు వదిలిపెట్టలే. అంటే మా జిల్లాలో 2.5 లక్షల ఎకరాలు వరి పంట ఆల్రెడీ బీడు ఉంది. నల్గొండ జిల్లాలో అది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక్క నిమిషంలో నేను ముగిస్తాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేనేంటంటే మిషన్ కాకతీయ అనే సర్వరోగ నివారణ అని చెప్పి 6 నెలల క్రితం వరకు చెప్పారు. ఇవాళ అది కాదు సర్వరోగ నివారణ ఏంటి అనేది ఆలోచించాల్సిన విషయం ఉంది. ముందు షార్ట్ టర్మ్గా ఇవాళ పెయిన్ ఎక్కువ ఉంది కాబట్టి పెయిన్ రిలీఫ్ కోసం కొన్ని పెయిన్ రిలీఫ్ చర్యలు ఇవాళ తీసుకోండి. లాంగ్ టర్మ్గా ఈ రుగ్మతకు పరిష్కారం కనుక్కుంటాం ప్రభుత్వం మేము కలిసి. సీఎం గారు ఏం చెప్తారు చూద్దాం. లక్ష్మణ్ గారు మీరు ఎట్లా చూస్తారు? గతంలో ఎన్నడూ లేనటువంటి కరువు పరిస్థితులు ఇవాళ ఉన్నాయండి. అంటే దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితి లేదులే అన్న, మరి చెప్పకండి. కరువు పరిస్థితి అంటే కరువు పరిస్థితులు ఇంత రెయిన్ డెఫిసిట్ ఏదైతే ఉన్నదో కొన్ని దగ్గర 48%, కొన్ని దగ్గర 50%, కొన్ని దగ్గర 46% డెఫిసిట్ ఉన్నది. దురదృష్టం ఏంటంటే గ్రౌండ్ వాటర్ కూడా ఇవాళ 14-15 మీటర్ల డెప్త్కు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే 15 మీటర్ల తర్వాత దాదాపు రాక్ సాయిలే ఉంటుంది, ఇంకా ఇది ఉండదు. నిజామాబాద్లో ఒక రైతు 15 బోర్లు వేసాడండి. రాంపూర్ మోహన్ మండలంలో రాంపూర్ అనే గ్రామంలో 15 బోర్లు వేసి 15 బోర్లు వేసిన తర్వాత కూడా నీళ్లు పడని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడేటువంటి పరిస్థితి. వాళ్ళ మొన్న పోచారం గారు అట్లా రైతుల ఆత్మహత్య లేవు ఇవన్నీ అనేటువంటి అభిప్రాయం ఏదైతే వ్యక్తం చేశారో ఇవాళ పోచారం పక్కన 2 కిలోమీటర్ల దూరంలో చెప్పారండి. పోచారం గారు ఎప్పుడన్నారో ఇక్కడ పోయిన అసెంబ్లీలో అన్నారు. పోయిన అసెంబ్లీ చాలా పెద్ద అసెంబ్లీ గొడవ జరిగిందన్న.
ఐ వాజ్ ఇన్ ద అసెంబ్లీ. మెదక్ జిల్లాలో ఆత్మహత్యల పరంపర నెంబర్ అనేది ఈ రోజు కూడా మీరు చెప్తారు నెంబర్ విషయాలు కాదండి, అదైతే అసలు ఆత్మహత్యలు జరగలేదనే విషయం అంటే ఇవాళ పోచారం గ్రామం నుంచి రాంపూర్ అనే పక్కన 2 కిలోమీటర్ల గ్రామంలో ఉంటుంది. దానికి సంబంధించి ఉన్నటువంటి తాండాలో ఒక గిరిజన రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఆత్మహత్యల తీవ్రత ఏ రకంగా ఉన్నది అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉన్నది. దీనికోసం ప్రభుత్వం మరి యుద్ధ ప్రాతిపదికన ప్రతిస్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటేమో స్వల్పకాలికం, రెండేమో దీర్ఘకాలికమైనటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి అయితే స్వల్పకాలికంలో ఇవాళ ఈ రైతులకు సంబంధించినటువంటి రుణాల విషయంలో మరి ఇవాళ ఉన్నటువంటి రుణాలు కాకుండా మళ్ళీ వాళ్ళకు రీఫైనాన్స్ చేసేటువంటి దాని గురించి బ్యాంకర్స్తో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా ఈ రకమైనటువంటి చర్య ద్వారా స్వాతంత్రం చేకూరుతుంది. మరి రైతు కుటుంబాలకు సంబంధించి ఫీజుల విషయంలో విద్యార్థులకు కుటుంబాల్లో ఇతరత్ర పెళ్ళిళ్ళకు సంబంధించినటువంటి లేకపోతే ఫీజులకు సంబంధించినటువంటి లేకపోతే ఆరోగ్య సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు గుర్తించి వాటి మీద అవసరమైనటువంటి విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మరి రైతులకు భవిష్యత్ ఈ రబీ సీజన్లో వేసుకోవడానికి అవసరమైనటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఆలస్యం లేకుండా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం 25% ఏదైతే రెండో విడతది ఇచ్చింది ఏదైతే ఉన్నదో అది సకాలంలో ఇవ్వలేదనేటువంటి విషయాన్ని అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారి సకాలంలో దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటువంటి విషయాల్లో కేంద్రం అక్కడ సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 15 నెలల్లో కేంద్రం ఒక చర్య అన్న రైతుల గురించి తీసుకుందని చెప్పండి. చాలా చర్యలు తీసుకుని చెప్పండి. ఒక్కటన్నా మీరు వాళ్ళు చేయాల్సిన దాంట్లో ఇంతవరకు ఎవరినన్నా మన రైతులను ఇక్కడ అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇది చేసింది చేయలేదని చెప్పేసి ఎంఎస్సి ఫిక్స్ చేయాలి, మినిమం సపోర్టింగ్ ప్రైస్, క్రాప్ ఇన్సూరెన్స్ గురించి దాన్ని చర్య తీసుకోవాలి. అది ఎత్తివేసిన యూపీఏ సెకండ్ ప్రభుత్వం ఎత్తేసిన సబ్సిడీస్ ఉన్నది ఎరువుల మీద కానీ వీటి మీద కానీ వాటి గురించి ఏం చేసిందా, లేకపోతే స్వామినాథన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి గత 2 నెలల క్రితం పిఐఎల్ ఒక మాట అడుగుతున్నా ఏంటంటే గత సంవత్సరం రైతుల దగ్గర నుంచి ఈ సంవత్సరం రైతుల దగ్గర నుంచి 150 కోట్ల రూపాయలు కేంద్రము ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా బీమా కింద కట్టించుకుంటే ప్రీమియం కట్టించుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో లోను 21 కోట్ల రూపాయలను చెల్లించింది. ఇంతమంది రైతులు చనిపోతా ఉంటే ఏమంటే నేను కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత కాదు, లక్ష్మీనారాయణ గారిని విమర్శగా తీసుకోకండి. ఇలాంటి చర్య కూడా లేదు. కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చారు, ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది రైతులకు అని చెప్పేసి కానీ వాళ్ళే మొత్తం ఈ రోజు 5 రాష్ట్రాల్లో ఒక్క నిమిషం అన్న 5 రాష్ట్రాల్లో జరుగుతుంది, తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్. మీరు అడిగినారు, నేను ప్రశ్నలకు జవాబు చెప్పడానికి సన్నద్ధంగా ఉన్నాను. మీరు చెప్పండి. ఏదైతే రైతులకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా 24 గంటల కరెంటు గురించి ఇక్కడనే కాదు యావత్ దేశంలో వ్యవసాయానికే కాదు పరిశ్రమలకు గృహావసరాలకు మరి వ్యవసాయానికి 24 గంటల కరెంటు అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఆ రకంగా తెలంగాణకు 1000 మెగావాట్ల సోలార్ పవర్ జనరేషన్, మరి అదేవిధంగా రామగుండంలో 800-1600 మెగావాట్లు ఎక్స్పాన్షన్, అదేవిధంగా గవర్నమెంట్ లో ఇచ్చింది, యూపీఏ గవర్నమెంట్ లో జరిగింది. ఇప్పుడు ఏమన్నా మీరు చేశారా? 1000 మెగావాట్లు సోలార్ గానీ 1600 గానీ ఉన్న సీలేర్ ని గుంజుకోపోతుంటే మీరు ఆపారా? కృష్ణపట్నం మనం రాకపోతే చెప్పారా? గత 15 నెలలుగా నిర్ణయం జరిగింది ఈ ప్రభుత్వంలో కాదనేటువంటి విషయం. 24 జరిగినప్పుడు మీరేం చేసారు? నోరు మూసుకొని కూర్చున్నారు అనేటువంటి విషయం. దాని బురద మాకు చల్తామనంటే మీరు రాజకీయం చేయక్కర్లేదు. మీరు ఆ రోజు నోరు మూసుకుంటారు, ఈ రోజు మా మీద నోరు తెలుసు. 24 గంటల కరెంట్ ఇచ్చిన మీరేమన్నారు? ప్రభుత్వానికి ఇచ్చారా? మీరు రాజశేఖర ఆర్గ్యుమెంట్ 1250 నోరు మూసుకొని కూర్చుంటారు, బురదగల్లేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదంతవరకు నిర్ణయం జరిగినప్పుడు సభలో లేరా? కేసీఆర్ గారు లేరా? మేము పార్లమెంట్ లో లేవనెత్తినాం, కోర్టులో సుప్రీంకోర్టులో వేసినాం. ఎప్పుడు లేవని మొత్తం కూడా చేసినాం. నిర్ణయం జరిగిన తర్వాత తెలంగాణ రావాలా? దానికోసం ఆ అంశం ఈ రకంగా 24 గంటల కరెంటు కోసం మనకు రాలేదన్న, మన తెలంగాణకి ఏం ప్రయత్నం చేయలేదు, అది ఒకటి చెప్పండి. ముఖ్యమంత్రి భారతదేశంలో
రాజశేఖర రెడ్డి గారు నల్గొండ జిల్లాలో దామరచర్లకు సంబంధించి విద్యుత్ ప్లాంట్ కోసం 16,500 కోట్లు రూరల్ పవర్ దాని నుంచి కేంద్ర ప్రభుత్వం కాదు కదా అది, ఎవరు అజమాయిషిలో పనిచేయదన్నది, అది ఇండివిజువల్ డబ్బులు ఉన్నాయి వాడు మనకి ఇస్తాడు. కేంద్ర ప్రభుత్వం పర్యావరణానికి సంబంధించి కార్పొరేషన్లు రాష్ట్ర ప్రభుత్వంలో ఆధ్వర్యంలో పనిచేస్తాయా లేవా? అదొకటి. ముఖ్యమంత్రి గారు పర్యావరణ మేము విత్ ఇన్ షార్టెస్ట్ టైంలో మేము పర్మిషన్ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని స్వయం సమృద్ధి సాధించేటువంటి దిశలో మరి వాళ్ళ 4,500 కోట్లు వెచ్చించి మరి ఇక్కడ ప్రొడక్షన్ కోసం పునర్వైభవం తీసుకొచ్చేటువంటి నిర్ణయం తీసుకున్నారా లేదా? మరి 50% డ్యామేజ్ ను ఇన్సూరెన్స్ సంబంధించి ప్రీమియం కట్టించుకున్నారు ఆల్రెడీ. దానికి సంబంధించి రైతు యూనిట్ గా కావాలన్నటువంటి డిమాండ్ అన్ని రాష్ట్రాల నుంచి ఉంది, మన దగ్గర నుంచి ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు ఇప్పటిదాకా. చాలా విషయాల్లో రిఫార్మ్స్ విషయంలో ఆలోచన చేస్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ఇన్సూరెన్స్ అనేటువంటిది రైతు యూనిట్ గురించి ఏదైతే సర్వే నంబర్ యూనిట్ కావాలంటున్నారు, గ్రామం యూనిట్ కావాలంటున్నారు, అట్లీస్ట్ దాని గురించి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెండో విషయం ఏంటంటే బీమాను సమగ్రమైనటువంటి రైతు బీమా గురించి కేంద్రం ఆలోచిస్తూ ఉన్నది. ఒకటి రైతుకు బీమా, రైతు కుటుంబంలో సభ్యులందరికీ బీమా, రైతు వ్యవసాయ పరికరాలకు సంబంధించినటువంటి బీమా, రైతు పంటకు బీమా, ఈ రకంగా రైతుకు సంబంధించినటువంటి పశువులకు కూడా బీమా అనేటువంటి దాన్ని సమగ్రమైనటువంటి బీమా యోజన కేంద్రం చేస్తా ఉన్నది. దాని దిశలో ఆలోచన స్వామినాథన్ కమిషన్ చెప్పింది క్రాప్ క్రెడిట్ కార్డు ఇవ్వాలి, క్రాప్ లైవ్ స్టాక్ తర్వాత అక్కడ ఉన్న హ్యూమన్, ఈ మూడింటిని కలిపి ఒకటి ఇంటిగ్రేటెడ్ గా ఒక బీమా చేయాలి అని చెప్పింది. దాని ఇంప్లిమెంటేషన్ చేయట్లే. దాని ఇంప్లిమెంటేషన్ దిశలో చర్యలు జరుగుతాయి. 2006లో చెప్తే ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ దిశలో చర్యలు చేపట్టలేదు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ దిశలో చర్యలకు సన్నద్ధమైందనే విషయం తెలియదు. నిన్న చర్చలో అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు మరికొంతమంది కరువు మండలాలు, ఇప్పుడు చర్చలు కూడా కరువు మండలాలకు సంబంధించి ప్రస్తావన వచ్చింది. ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించడంలో కేంద్రాన్ని పంపించడంలో ఎందుకు తాత్సారం చేస్తుంది? నిజంగానే మేము బాగా ఆర్థికంగా ఉన్నటువంటి రాష్ట్రము, మేము కరువు మండలం పంపిస్తే మాకు చెడ్డ పేరు వస్తుంది అనుకుంటారా? చెడ్డ పేరు ఏమో మనకు కరువు ఒకవేళ వర్షం పడకపోతే వర్షం పడలేదు, కొద్దిగా గ్రాంట్ కూడా వస్తే సంతోషపడతారు, అంతే తప్ప అలా చెడ్డ పేరు వచ్చేది ఉన్నాయి. ఇది రైతులకు సంబంధించి అది కాదు సార్, అది వర్షం పడ్డదా లేదా, వర్షం మనం పడేసేది కాదు. వర్షం అనే నైరుతి ఋతుపవనాలు వచ్చినట్లయితే మనకి ఇంత శాతం వస్తుంది, ఇది లేదని చెప్తూ అది సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చింది. సెప్టెంబర్ 30 వరకు మీ 4 నెలల పీరియడ్లో మీరు రాకపోతే అప్పుడు ఇవ్వండి అని. దానికోసం అని చెప్పి మేము ప్రిలిమినరీ రిపోర్ట్ చేసి పంపించినాం. ప్రిలిమినరీ రిపోర్టే కాకుండా ప్రిలిమినరీ రిపోర్ట్ చేసి పంపించడమే కాకుండా 156 మండలాలలో రెయిన్ఫాల్ అనేది 700 mm కంటే తక్కువ ఉన్నది. వాటిని ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలనుకున్నప్పుడు ఫైనల్ రిపోర్ట్ అనేది సెప్టెంబర్ 30 తర్వాతనే పంపించాలి. దట్ ఈస్ ద కండిషన్ రూల్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే ముందుగానే ఎందుకు దాన్ని పదే ప్రతిపక్షాలు పట్టుకుంటున్నా మరి సెప్టెంబర్ లాస్ట్ పంపాలని గైడ్లైన్స్ ఉందని అధికార పక్షాలు ఒక విషయం అడుగుతా నేను. మీరు ఈ సెప్టెంబర్ 30వ తారీఖు సరే ఇవాళ అయింది, ఈ సంవత్సరానికి సంబంధించి మీరు కరువు మండలాల మీద మీరు ప్రతిపాదన పంపలేదు. పోయిన సంవత్సరం ఏమైందండి? ఇప్పుడు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లో అగ్రికల్చర్ మినిస్టర్ గారు క్షేత్రస్థాయి నుంచి అందిన సమాచారం ప్రకారం వరుసగా 2 సంవత్సరాల అనావృష్టితో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల నిస్సాయత్తో రైతులు ఆత్మహత్యలు పాల్పడుతున్న విషయం బాధాకరమైంది, వినబడటానికి దురదృష్టకరం. అంటే 2 సంవత్సరాలు అంటే పోయిన సంవత్సరం కూడా 2014 సంవత్సరం కూడా మీరు తీవ్ర దుర్భిక్షంలో కరువు పరిస్థితులు ఉన్నాయని చెప్పారు కదా. సో సెప్టెంబర్ 30 2014 అయిపోయి సంవత్సరం అవుతుంది. నేనేమన్నానంటే పోయిన సంవత్సరానికి సంబంధించిన కరువు మండలాల ప్రకటన ప్రభుత్వం కేంద్రానికి పంపకపోవటం అనేది దానివల్ల జరిగింద నష్టం, దానివల్ల నష్టం జరిగిందా లేదా? మనకి గత సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఏ రిపోర్ట్స్ పంపాలో వ్యవసాయ శాఖ ద్వారా పంపించడం. కరువు మండలాలు కాదు మొత్తం కూడా ఉన్న వ్యవసాయ పరిస్థితులు మన వాటికి కూడా గాలి వచ్చేసి దానికి సంబంధించిన కూడా పంపిస్తే దానికి కూడా ఒక 76-77 కోట్లు. అది కూడా
ఈ రోజున ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మాకు కేంద్ర ప్రభుత్వం ఈ రోజున మాకు చెప్పకుండా మా దగ్గర ఉన్న 1250 కోట్లనే ఈ రోజున ఉమ్మడి ఖాతాలోనే గుంజుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అనేది తెలంగాణ రాష్ట్రానికి అసలు ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేసేటట్లేదు. ఒక సూచన చేస్తా. నేనేమంటానంటే సార్, గతంలో మనం హెల్త్కి సంబంధించి కూడా మన రాష్ట్రం వరకే ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తెచ్చుకొని మనం ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే ఇట్ ఈస్ మేడ్ అప్లికబుల్ ఓన్లీ ఇన్ ది కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విచ్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఈవెన్ ఇవాళ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో జరుగుతుంది సార్. నేషనల్ హెల్త్ మిషన్ కానివ్వండి, నేషనల్ హెల్త్ స్కీమ్స్కి సంబంధించిన ఆరోగ్య బీమా పథకాలకి సంబంధించిన విషయానికి భిన్నంగా కూడా ఇవాళ మనం మన రాష్ట్రం వరకు మనం ఒక నిర్ణయం తీసుకొని ఒక బీమా పథకాన్ని మనం తెచ్చుకున్నాం. నేను అంటా ఉన్నా, ఇట్లాంటి అసాధారణ పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అలాంటిది ఏదో ఒకటి రాష్ట్రానికి సంబంధించి ఒక బీమా పథకాన్ని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం పంపించాము అంటున్నారు. నేను ఇంకొకటి చెప్తాను, అడిగిన తర్వాత అన్న సమాధానం చెప్పండి. ఒకటే అన్న, నేను ఈ రోజున ఒకరి మీద బ్లేమ్ చేయడానికి కాకుండా మేము చేయాల్సిన చర్యలను ఏదైతే ఉన్నాయో ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సిన 6 లక్షలు కావచ్చు, లేకపోతే ఇంతకుముందు అన్నారు మిషన్ కాకతీయ మొత్తం అని చెప్పి అనుకోవట్లేదు. మిషన్ కాకతీయ రీఛార్జ్ ఒక కండిషన్ అంతే, మిగతా ఇరిగేషన్ మేము చేస్తున్నాం. కానీ మనం ఈ రోజున మొత్తం కూడా భరోసా ఇవ్వాల్సింది 2 రకాలుగా. ఒకటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఈ అన్నిటి మీద కూడా చేయాలి, ఇమ్మీడియట్గా ఇన్సూరెన్స్ పాలసీ ఫిక్స్ చేయాలి. తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రైసెస్ వేరీ అవుతుంటే ఇక్కడ ఇబ్బంది అవుతున్నది, అందువల్ల ఎంఎస్పి మినిమం సపోర్టింగ్ ప్రైస్ కూడా ఫిక్స్ చేయాలి. తర్వాత వేరియేషన్స్ వచ్చినప్పుడు పంట పండకపోవడం వారు వచ్చిన 3 రకాలు సార్. పంట వేయడంలోనే ఇబ్బంది వచ్చేది, పంట జరుగుతున్న కాలంలో అకాల వర్షం, గిట్టుబాటు ధర దొరకక పంట కూడా గిట్టుబాటు ధర ఉన్నట్లుగా కరువు మండలాల మీరు ఎందుకు ఆదుకోవట్లేదు? ఒక్క చెప్పండి. ఒక విషయం అండి, గతంలో అకాల వర్షాలు పడ్డటువంటి దానికి సంబంధించిన నివేదికలు వస్తే కేంద్రం ఏదైతే ప్రకృతి వైపరీత్యాల ద్వారా నష్టపోయినటువంటి దానికి ఏదైతే పెంపు గతంలో రూపాయి అంటే రూపాయిన్నర అంటే 50% పెంచినటువంటి పరిస్థితి, దానికి సంబంధించి వాళ్ళు పంపిన నివేదిక ఆధారంగా రిలీజ్ చేసింది, రైతులకు అందించింది. ఈ కరువుకు సంబంధించినటువంటి దాని విషయంలో కూడా ఓన్లీ 33% డ్యామేజ్, గతంలో 50% డ్యామేజ్ అయితేనే ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ఉండే, వాటిని మార్చింది రైతులకు అనుగుణంగా, సరళీకృతం చేసింది. 33% డ్యామేజ్ అయితే కూడా ఇవ్వడానికి మార్పు చేసింది, 50% ఎక్సెస్ ఇవ్వడానికి. మీరు నివేదిక పంపిన తక్షణం అక్కడి నుంచి ఏ విధమైనటువంటి డిలే అనేటువంటిది ఉండదనే విషయం చాలా స్పష్టం. మరి అదే రకంగా వారు మాట్లాడుతూ ఉన్నారు, కేంద్రం ఏం సహాయం చేస్తలేదు. 32%ది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరిన విధంగా, దాంట్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కోరిండ్రు, 42%కు పెంచారు. మాకు అనుగుణంగా మా కార్యక్రమాలను, కేంద్రం కార్యక్రమాలు మార్చైనా మాకు అనుగుణంగా మా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఆ వెసులుబాటు కల్పించమంటే కల్పించారు. మరి అదే రకంగా ఇవాళ గ్రామజ్యోతి కార్యక్రమం తీసుకున్నారు. చెప్పమనండి, గ్రామజ్యోతి కార్యక్రమంలో కేంద్ర నిధులతో నడుస్తుందా, రాష్ట్ర నిధులతో నడుస్తుందా? కేంద్ర నిధులు ఏమొచ్చినాయి? ఇంతకుముందు మీరు కొత్తగా ఏం పెట్టారు? మీరు గ్రామజ్యోతి అంటున్నారు, మీరేం పెట్టారు? వాటినే గ్రామజ్యోతి అంటున్నారు. అడుగుతా ఉన్నాను, గ్రామజ్యోతి రైతులు మన యొక్క డబ్బుల్ని ప్రజాస్వామ్యబద్ధంగా మనకు రావాల్సింది ఏమిస్తలేదు అని అంటే నేను చెప్తా హక్కు అంటారు. ఆహార భద్రత కింద బియ్యం ఎవరిస్తున్నారు? ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ మనం రైతులను ఆదుకునే దాంట్లో మీరు వాళ్ళ మీద వాళ్ళు మీ మీదనో నెపాలు వేసుకొని మనం పారిపోయే పరిస్థితి కాదు. ఇవాళ డెఫినెట్గా ఒక ఎమర్జెన్సీ, యాక్చువల్గా చెప్పాలంటే అగ్రికల్చర్ ఎమర్జెన్సీ కిందనే ఇవాళ మన రాష్ట్రంలో ఇన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా రోజుకి 10 మంది 11 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు డెఫినెట్గా క్లాసిఫికేషన్ జరగాలి. షార్ట్ టర్మ్ మెజర్స్ ఏంటి, లాంగ్ టర్మ్ మెజర్ ఏంటి, ఇందులో స్టేట్ పర్వ్యూలో మనం ఏం చేయగలగాలి, కేంద్రం నుంచి మనం ఏం తెచ్చుకోవాలనేది రాష్ట్రానికి ఒక అవగాహన ఉండాలి. కేంద్రానికి కూడా నేను అనుకోవటం ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళాలి సార్.
కేంద్రం నుంచి మనకు రావాల్సిన సహాయాలు కానీ గ్రాంట్లు కానీ అగ్రికల్చర్ సంబంధించి రైతులకు భరోసా ఇవ్వడానికి జరగాల్సిన ఏమన్నా ఉంటే ఇలాంటి అసాధారణ పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. ఇన్ని వందల మంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష నాయకుల్ని ప్రైమ్ మినిస్టర్ దగ్గర తీసుకొని వెళ్ళి మన ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాటిని సాల్వ్ చేయడానికి రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఇవాళ ఏర్పడింది. దానికోసం మీరు దయచేసి అన్ని పార్టీలు కలిసి రావాలి. ఇవాళ వరకు 15 నెలలైంది. మేము ఫస్ట్ శాసనసభలో అన్ని పక్షాలని మేము పరిగణలోకి తీసుకొని కావాలంటే మిమ్మల్ని అందరినీ కూడా కేంద్రం దగ్గర తీసుకొని వెళ్తామని చెప్పి అనేక విషయాల్లో, పోలవరం విషయంలో కానీ, లేకపోతే ఇప్పుడు సోదరుడు చెప్పిన సీలేరు విషయంలో కానీ, లేకపోతే ఇతరత్ర విషయాల్లో కానీ, హైకోర్టు విభజన విషయంలో కానీ అనేక విషయాల్లో చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోవడం జరగలేదు. నేను ఒక మాట చెప్తా ఉన్నా, అంటే ముఖ్యమంత్రి గారు అప్పుడు చైనాలో ఉన్నారు. కానీ రైతులు ఇంత తీవ్రంగా ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఆ రోజున నివారణ చర్యలు ఇవాళ రోజున ముఖ్యమంత్రి గారు ఒక అప్పీల్ చేశారు. రైతులు ప్లీజ్ ఏమన్నా ఉంటే నాకు చెప్పండి, దయచేసి నేను ఆదుకుంటాను అని ఒక అప్పీల్ ఇవాళ ఇచ్చారు. యాక్చువల్గా ఆ అప్పీల్, అట్లాంటి అప్పీల్ కనుక ఇంతకుముందు జరుగుంటే బాగుండేది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఆత్మహత్య చేసుకునే రైతులు మాకు ఫోన్ చేయండి ఏమన్నా ఉంటే అని చెప్పారంటే ఫస్ట్ ఫోన్ కాల్ ప్రేమికుడి దగ్గర నుంచి వచ్చింది. ఏది నేను చెప్తాను, ఫస్ట్ ఫోన్ కాల్ ప్రేమికుడి దగ్గర నుంచి వచ్చింది. ఆయన సేవ్ చేసినట్టు మళ్ళీ ఫోటోలు టీవీలో చూపించుకున్నారు. కానీ దానివల్ల ఏమన్నా ఉపయోగం జరిగిందా? నేనేమంటున్నా అంటే అట్లాంటి వల్ల వాటి వల్ల ప్రచారానికి చెప్తా ఉన్నా. నేను ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం నేను చెప్పట్లేదు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు గతంలో ఒకవేళ తప్పులు చేస్తే చేసాం, ఒప్పుకుందాం. యాక్చువల్గా అది చెప్పిండు నిన్న మా జానారెడ్డి గారు ఫస్ట్ ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పిండు, లెట్ us నాట్ గోయింగ్ టు ఆల్ దోస్ థింగ్స్, వాట్ టు డూ. ఇప్పుడు ఇవాళ ఏం చేయాలి, అట్ ద నీడ్ ఆఫ్ ది మూమెంట్ ఇవాళ ఏం చేయాలి. రాజేశ్వర గారు, నిజానికి అన్ని పక్షాలు మేము వస్తామితో కలిసి రైతు ఆత్మహత్యలు ఆపడానికి వాళ్ళ ధైర్యం చెప్పడం కన్నా ఇన్ని రోజులు ఆ ప్రయత్నం జరగలేదు. సరే, అసెంబ్లీ వచ్చేదాకా వెయిట్ చేశారు, అసెంబ్లీ వేదిక చెప్పారు, ఓకే. కానీ ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు ఎక్కువ మంది ప్రైవేట్ రుణాలు ఎక్కువ అయిపోయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అదైతే మీకు తెలుసు, ఎందుకంటే 3-4 బోర్లు వేసి ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళు. ప్రైవేట్ రుణాలకు సంబంధించి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్న మారిటోరియం, దానికి సంబంధించి ప్లాన్ కూడా ఏం లేని పరిస్థితి. 2012లో ఒక నివేదిక వచ్చింది భారతదేశం మొత్తం మీద కూడా ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతున్నాయని. రైతులే కాకుండా అన్నీ కూడా మొత్తం జరుగుతుంటాయి. భారతదేశ సగటు 1,09.2 ఉంటే బాగా మంచిగా ఉన్న కేరళలో, అంటే బాగా అన్ని విధాలుగా కూడా బాగా చదువుకున్న వాళ్ళు, ఆదర్శాలు ఉన్నవాళ్ళు, ఆశయాలు ఉన్నవాళ్ళు, వాళ్ళ దగ్గర ఎంతంటే 27%, 27 మంది 1,00,000కు. అంటే ఇది ఎందువల్ల జరుగుతుంది ఆత్మహత్య టెండెన్సీ అని అనుకున్నప్పుడు దీనికోసమే పర్టికులర్గా జరుగుతుందని చెప్పే పరిస్థితులు లేదు. అంటే రైతుల మన రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల గురించి మీరు చూస్తున్నట్టయితే 5 లక్షలు 6 లక్షల అప్పులు అయినాయి. అవన్నీ కూడా ప్రైవేట్ రుణాల భారంతో, ప్రైవేట్ రుణాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. మైక్రో ఫైనాన్స్ మళ్ళీ రెచ్చిపోతుంది, మైక్రో ఫైనాన్స్ వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అయింది. వాటిపైన మీరు దృష్టి పెట్టట్లేదు. మైక్రో ఫైనాన్స్ కానీ మిగతా వాటి మీద కూడా ఏం చేయాలనే దగ్గర ఖచ్చితమైన ప్లాన్ ఉన్నది. అందుకే ముందుగా మనం భారతదేశంలో ఎవరు ఇయ్యని విధంగా 17,000 కోట్లను మాఫీ చేయడానికి ముందుకు వచ్చినాం. రెండోది, మేము తీసుకున్న చర్యలు ఈ సంవత్సరం కూడా కరెంటు, ముఖ్యంగా 13 లక్షల బోర్లకి కరెంటుకు ఇవ్వడానికి అనేది మనం 11-12 రూపాయలు పెట్టి కరెంటు కొంటున్నాం. ఎప్పుడు జరగలే 30 సంవత్సరాలు. సరే, 3 విషయాలు చెప్పింది. నాణ్యమైన విత్తనాలు టైంకి ఇవ్వగలిగినాం, ఫెర్టిలైజర్స్ని మనకు స్టాక్ చేయగలిగినాం, కరెంటుని ఖచ్చితంగా ఇవ్వగలిగినాం. ఇవన్నీ జరిగిన తర్వాత రుణమాఫీ అనేది కూడా చేయగలిగినాం. అయినా రైతుకి ఇంకా భరోసా రావట్లేదంటే సామాజికంగా మనందరం కూడా కలిసి ఏదో సంథింగ్ లోపం ఉందని చెప్పి అప్పీల్ చేయాలి. దాన్ని నెంబర్స్ పెరగాలని కొంతమంది కోరుకుంటున్నారు, కొంతమంది. అంతే తప్ప కానీ వాళ్లకు భరోసాగా ఈ యొక్క సభ జరిగితే, ఎక్కడైనా సభ కానీ ఇంతవరకు ఎక్కడ జరిగినట్లయితే ఏం అప్పీల్ చేయాలండి? రైతులారా మేము ఉన్నాం, మీకు భరోసా ఇవ్వాలి. అట్లా కాదు, అక్కడ పోయిన తర్వాత ఈ ప్రభుత్వం కారణం లేకపోతే ఇదే కారణం అని చెప్పేసి నాకు తిట్టడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప మనందరం కలిసి కూడా సొసైటీలో భాగం. సామాజిక సమస్య ఇది. ఒక వ్యక్తిని ధ్వంసం చేసుకుంటుండు, తనని ధ్వంసం చేసుకుంటుండు. దాని ద్వారా ఈ సమాజం ధ్వంసం అవుతుంది, ఈ భారతదేశం ధ్వంసం అవుతుంది అనే ఒక జనరల్ మీనింగ్ అనేది, జనరల్ అప్పీల్ అనేది ప్రభుత్వం మొత్తం కూడా ఈ రోజున గ్రామాల్లో గ్రామజ్యోతి కాదు, మిగతా కార్యక్రమాల్లో కూడా మేము అందరం కూడా అక్కడే ఉండి ఈ 4 కార్యక్రమాలు చేసినాం. టైంకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫిజికల్ నీడ్స్ ఏదైతే ఇవ్వగలిగినాం. అయినా జరుగుతున్న దానికి ఈ రోజున సమాజం ఫెయిల్ అవుతుంది తప్ప పార్టీలే కాదు, పార్టీలుగా కూడా ఫెయిల్ అవుతున్నాయి. అందుకే ప్రభుత్వం ఒకటే కాదు,
ప్రభుత్వానికి ఏదో ఒకటి రాయి వేయాలని చెప్పేసి ప్రభుత్వం పెద్దగా, ఇంటి పెద్దగా ప్రభుత్వం రైతుల యొక్క మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా కొన్ని పత్రికలు కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. అది సరైనది కాదు. అంటే అన్న రాజశేఖర్ అన్న అంటే జరగట్లేదు. ఇవాళ కాదు, ఈ ఉద్దేశంలో రాజశేఖర్ అన్న ఆత్మహత్య చివరికి జరగట్లేదని అనుకుంటున్నారా? చివరికి మీరు మళ్ళీ ప్రతిపక్షాలను నిన్ను పత్రికలను తిడితే ఎట్లా? చెప్పండి, నేను ఒక మాట ఎక్కడైనా మీరు చెప్తా. appeal ఒక్క మాట. చేశారా? ఎందుకు అరే appeal ఇగో చేశారా ఎక్కడైనా? ఇగో అన్న ఇగో నమస్తే తెలంగాణ పేపర్లో రైతుల సమస్యలపై శాసనసభలో అర్థవంతమైన చర్చ. రోజు మేము- రాగు అరే ముందు చెప్పని రాజకీయాలకు అతీతంగా విపక్షాల సూచనలు, పరిహారం రుణమాఫీ ప్రభుత్వం ప్రకటన. నిన్న ఏ పార్టీ అయినా సరే మీ ప్రభుత్వం లేకపోతే మీ ప్రభుత్వం వల్లనే లేకపోతే మీ ప్రభుత్వం అసమర్థత వల్లనే అని చెప్పి ఏ పార్టీ కూడా నిన్న విమర్శ చేయలేదు. అందున లాస్ట్కి అన్ని పార్టీల నాయకులు కూడా రైతులకి చేతులు జోడించి వేడుకున్నారు. ఏమంటే దయచేసి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని. నంబర్స్ పెరగాలని ఏ పార్టీ ఆశించట్లేదన్న, ప్రతిపక్షాలు ఆశించట్లేదు, ఎవరు ఆశించట్లేదు. మీరు దయచేసి లేకపోతే పత్రికలు కానీ లేకపోతే ఇవాళ న్యూస్ ఛానల్స్ కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకొని నెంబర్స్ పెరిగి ఆ నెంబర్స్ చూపిస్తే వాళ్ళ ప్రచురణ సంఖ్య పెరుగుద్దా లేకపోతే టీఆర్పీ రేటింగ్లు లేదు తప్పన్నా. అది తెలంగాణ సమాజంలో ఈ రైతులు తెలంగాణ రాష్ట్ర సమితి విఫలమైందని చెప్పి మీరు అనుకుంటారేమని భయపడతారు, కానీ తెలంగాణ సమాజం అట్లా అనుకోవటం లేదు. మీరు దయచేసి ఈ విషయంలో ఆ కోణంలో మీరు ఆలోచించకండి. మీరు ఆలోచించాల్సిన కోణం డిఫరెంట్. మీరు ఇవాళ రోజున దీన్ని రాజకీయ కోణంగా చూడొద్దు. మేము కూడా చూడం కూడా. మేము ప్రధాన ప్రతిపక్షంగా మేము కూడా చెప్పాము దీన్ని రాజకీయం చేయడానికి మేము పూనుకోలేదు అని. కానీ మీ మంత్రులే అనవసరంగా నోరు బారి ఏది శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు లేకపోతే ఇట్లాంటి అరే మీరు పత్రికలు చదువుతున్నారా? మా జిల్లా మంత్రి అనలేదా మీరు శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు? నిజంగా ఆ విషయం మీకు తెలీదా? ఆవేదన వ్యక్తం చేస్తుంటే మీరు ఆ రకమైన ఆరోపణలు చేస్తే శవాల మీద పేలాలు ఏరుకునే వ్యవహారం అంటే రైతుల ఆత్మహత్యలు నాకు అర్థం కాదు. 1350 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా రైతు సంఘాలు ఎన్సీఆర్బీ చెప్పింది. ఏ సంవత్సరం అప్పుడు ఎప్పుడు కాదన్నా ఒకవేళ చేసుకున్నారు ఎందుకు దానికి చెప్పారు? ఒక్క నిమిషం అన్న, నేను తీసుకున్నప్పుడే వాస్తవమైనటువంటి పరిష్కారం దిశలో అది ఉంటుంది. దాన్ని సబ్సైడ్ చేసేటువంటి దాన్ని మరుగున ఏంటంటే మీరు 5 లక్షలు అంటే మేము 6 లక్షలు ఇస్తాను. మీరు ఒక్క నిమిషం జూన్ 2వ తారీఖు కావాలంటే దాని నుండి ఇస్తా ఉన్నాం. ఎంతమంది వస్తే అంతమంది రైతులకు ఇస్తామని చెప్పి నేను చెప్పిన ఇంతకుముందే 1013 మంది రైతులకు ఎంత అవుతుందండి? 13 ఎక్కువ కాదు. అది సూచనిచ్చింది చనిపోయిన తర్వాత పార్టీలు సమస్య కాదు. మాకు క్లారిటీ ఉన్నది. ఏం చేయాలనేది రైతులకు ఈ రోజున కరెంట్ ఇవ్వగలిగినాం. కరెంట్ ఇవ్వగలిగినాం. శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. పశు రక్షణ కోసం పశువులకు శిబిరాలు ఏర్పాటు చేసి 800 కోట్లతో మహారాష్ట్రలో అక్కడ కేంద్ర ప్రభుత్వం కరెంటు విషయంలో డెఫినెట్ గా రైతులకి కరెంట్ ఇచ్చారు సార్. కానీ ప్రాబ్లం ఏంటంటే బోర్లలో నీళ్లు రైతు ఈ రోజున 5 ఎకరాలు నేను ప్యాడీ చేసిన, 7 ఎకరాలు మొక్కజొన్న వేసినాను, మిగతాది ఉన్నది. మొత్తం కూడా 25 ఎకరాలు వేసేవాళ్ళం, 12 ఎకరాలు వేసినాం. అసలు లేకుండా ఉన్న దగ్గర కరెంట్ వస్తుంది. ఇంతకుముందు నీళ్లున్నా కరెంట్ లేని పరిస్థితి, ఇప్పుడు కరెంట్ ఉన్నా నీళ్ళు లేని పరిస్థితి. ఇవాళ మన అగ్రికల్చర్ మినిస్టర్ గారే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లోనే ఆయన చెప్పడం జరిగింది 9.1 లక్షల హెక్టార్ల సాగునీటి పరిస్థితులు వర్షాధార పరిస్థితుల కింద బోర్ల కింద ఉన్న దాంట్లో వేయలేదు అని చెప్పడం జరిగింది. అంటే గ్రౌండ్ వాటర్ లేకనే మనం కరెంట్ ఇచ్చా, అదే అంటున్నా, కరెంట్ ఇచ్చినా కూడా మనం అక్కడ పరిస్థితి ఏంటంటే నీళ్ళు లేవు. కానీ అదొక్కటే, అంటే మనం కరెంట్ ఇచ్చినాం కాబట్టి మన పని అయిపోయింది. లేకపోతే విత్తనాలు అన్న చెప్పిండు, విత్తనాలు అన్నారు. విత్తనాలు కూడా మీరు దయచేసి అర్థం చేసుకోండి, నాణ్యమైన విత్తనాలు లేవు. నాణ్యమైన విత్తనాలు లేకపోవడం వల్ల చాలా మంది రైతులు పంట మన చెట్టు ఏమో ఏపుగా ఎదిగింది, పత్తి కాయలు రావట్లేదు. అది 2 కాంట్రడిక్షన్. ఒకటి ఏంటంటే
విత్తనాలను మొట్టమొదటిసారిగా ఎప్పుడైనా 30 సంవత్సరాల్లో క్యూలు లేకుండా, ఆ క్యూలు కూడా ఏంది మా చెప్పులు పెట్టుకొని రైతు యొక్క కర్ర పెట్టుకొని అసలు వాడు రైతు అసలు వ్యవసాయం చేయడానికే సిద్ధంగా లేనప్పుడు నీ క్యూలు ఎక్కడి నుంచి వస్తాయి విత్తనాల కోసం? క్యూలు ఎక్కడ ఉన్నాయి చెప్పన్నా సార్? క్యూలు ఇప్పుడు విత్తనాల దగ్గర లేవండి, బ్యాంకుల ముందు ఉన్నాయండి క్యూలు. ఎవరు? రైతులు. అరే అన్న టీవీ నీకు ఎన్ని పత్రికల్లో చూపించాలి నీకు? ఇంతకు ముందు చెప్పులు అరే అన్ని చోట్ల ఉన్నాయి బ్యాంకులు. రుణాల కోసం అని చెప్పి బ్యాంకుల ముందు క్యూ కట్టారు. జిల్లాలో మీటింగ్ పెట్టినాం, స్టేట్ లో SLBC మీటింగ్ పెట్టినాం. లేటెస్ట్ దానివల్ల ఉపయోగం ఏమైనా జరిగింది? బ్యాంకర్ అన్నా సరే మీకు సపోర్ట్ చేస్తుంటాయి. ఉపయోగం జరగలేదు. మంత్రులు మీ మంత్రులు చెప్పారు కదా, బ్యాంకర్లతో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. పరిహారం ఇచ్చారు, ఓకే. పరిష్కారం సంబంధించి లేకపోతే ఆత్మహత్య వైపుకు వెళ్లకుండా రైతుకు మీరు ఏం చేశారు? మీ మా దగ్గర ప్లాన్ ఉంది, అదే చెప్తున్నాను. ఏం చేశారు? సమస్య ఈ రోజున మనం నీళ్ళని ఇమ్మీడియట్ గా క్రియేట్ చేసేది కాదు. అయినా మిషన్ కాకతీయను మిగతా ద్వారా చేయగలిగినాం. ఉన్న నీటిని పైకి తీయడానికి కరెంట్ ఇవ్వగలిగినాం, టైంకి విత్తనాలు ఇవ్వగలిగినాం, టైంకి విత్తనాలు ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు. అక్కడ వర్షం లేదు, పంటలు ఎండిపోయాయి. అందుకే రైతు ఆందోళన చెందుతున్నాడు. సమస్యని సామాజిక సమస్యగా వాళ్ళందరినీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక ప్రభుత్వమో లేకపోతే వ్యక్తులుగానే కాకుండా సామాజిక సమస్యగా తీసుకొని సమాజంలో ఉన్న పార్టీలు కానీ వ్యక్తులు కానీ మేధావులు కానీ ఇవన్నీ ప్రభుత్వం చేయగలుగుతున్నది. మిగతా చేయాలని చెప్తే ప్రభుత్వం ఒకటే కాదు. నేను ఇంతకుముందు చెప్పాను, కేరళలో ఈ రోజున సామాజిక సమస్య వచ్చి 27 మంది యావరేజ్ 9 నుండి 27 మంది చనిపోతుందంటే అది వేరే కారణం ఉన్నది. కాబట్టి ఈ సూసైడ్స్ అనేది ఇవాళ మొదలుగాలే. 1897లోనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త సూసైడ్ కాదు, బాగా డెవలప్ అయిన ఆ సూచనలు కూడా ఇచ్చారన్న. యాక్చువల్ గా ఎందుకో మా జీవన్ రెడ్డి గారు చెప్పారు ఏంటంటే రైతులకి మీరు హెల్త్ కార్డులు ఇవ్వండి, అట్లనే వాళ్ళ చదువులకు సంబంధించి సార్ ఫీజు రీయింబర్స్మెంట్ దొరకట్లేదు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఫీజు 2 నెలల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ లేదన్న. పిల్లలు చెప్పారండి, అయ్యో మీరు భలే ఉన్నారు. గత సంవత్సరం 2500 కోట్లు ఇంజనీరింగ్ కాలేజ్ ఉందన్న. మీకు ఎంత ఉంది చెప్పండి, మీ అవుట్ స్టాండింగ్ ఎంత చెప్పండి. 100% ఫీ రీయింబర్స్మెంట్ అందరికి ఇంప్లిమెంట్ అవుతున్నది. అసెంబ్లీ వేదిక నుంచి ధైర్యం ఇవ్వండి. టైం అయిపోయింది. రాజశేఖర్ గారు కూడా ఈ రోజు వరకు 1000 కోట్ల రూపాయలు ఈ రోజు ఫీ రీయింబర్స్మెంట్. థ్యాంక్ యూ. ఈ రోజు అసెంబ్లీ వేదిక నుంచి అండగా ఉంటామని అధికార పక్షం ప్రతిపక్షం అందరు చెప్పండి. థ్యాంక్ యూ అజయ్ గారు, రాజేశ్వర రెడ్డి గారు, వెంట లక్ష్మీనారాయణ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ అభిప్రాయాలు చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.